నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలంటూ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వెనుగండ్ల. సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో మాట్లాడి నిధులు సమీకరిస్తానంటూ అధికారులకు వెల్లడి. బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. 2K రన్ కార్యక్రమంలో సందడి చేసిన భైరవ సినిమా హీరోలు. యువతతో కలిసి నృత్యం కాసేపు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. న్యూ మందపాడు కాలనీ నివాసుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి న్యూ మందపాడు కాలనీ అభివృద్ధికి నిధులు అందించాలంటూ విజ్ఞప్తి. గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అప్రకటిత కరెంటు కోతలు విధించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో శాసనసభ్యులు వెనుగండ్ల ప్రజావేదిక కార్యాలయంలో ఎలక్ట్రికల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ద్వారా కరెంటు ఇన్పుట్ మరియు అవుట్పుట్ విషయాలను తెలుసుకోవడమే కాకుండా కరెంటు కోతలు లేకుండా చేయాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలన్న విషయాలను ఎమ్మెల్యే రాము అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వేసవి కాలం కావడంతో కరెంటు అధిక లోడు రావడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నూతన ట్రాన్స్ఫార్మర్ వేయడానికి మరియు విద్యుత్ మరమ్మతులకు కావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో మాట్లాడతానని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా కృషి చేయాలని సూచించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు. బేసిక్గా ఒక చాలా చోట్లకి ఏమవుతుందంటే నేను విన్నది బేసిక్గా వెరీ క్లియర్గా ఉంది ఏంటంటే కాంట్రాక్టర్లు చేయట్లేదని విన్నా. అందుకే కాంట్రాక్టర్లు కూడా పిలిపించాం. కాంట్రాక్టర్ చేయట్లేదు అనేది విన్నాను. నాకు అక్కడ మరి కాంట్రాక్టర్లు మనుషులకు మేము పంపిస్తున్నామని ఇది రావట్లేదు అంటున్నారు. సగం వస్తున్నాయి, అంత ఫుల్ అవ్వట్లేదు అనేది ఒకటి ఉన్నది. ఎక్కడో ఏదో తేడా జరుగుతుందనేది మీరు గమనించుకోండి. బీయింగ్ ఆన్ ది టాప్ దట్ ఈజ్ యువర్ ప్రయారిటీ. బేసిక్గా దీంట్లో నేను చెప్పేది ఏం జరుగుతుంది అనేది అన్నది నాకు క్లారిటీ లేకపోతే క్లిష్టం. బేసిక్గా వాళ్ళు దీని మొత్తంలో మండలం చెప్పు, మీ ఊరు బాగుంటే మీ ఊరు బాగుందని చెబుతాను. నువ్వు ఒకడు మాకు 37 స్తంభాలు 2 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయ్యింది. వర్కాడు కూడా వచ్చింది. పని మాలట్లేదు సార్. 7 రావట్లేదు సార్. చేయకుండా నా అటు ఇటు వచ్చి నెగిటివ్ వచ్చేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అండ్ మేక్ షూర్ దెర్ ఇస్ నో పొలిటికల్ మీరే పొలిటికల్ పీపుల్ కాదు, దాంట్లో మీకు అనవసరం లేదు. అలాగే ఓకే చూడండి. నాకు ఎప్పుడు ఇస్తాను? 5th తీసుకున్నా సార్. 5th ఇస్ వెరీ టైటే కదా. 5th మీరు నాతో కూర్చుంది కాదు. మీరు ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా చేంజ్ కనపడతానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇది రాంగ్ అని ఒప్పుకుని కాదు, మనం బిలీవ్ చేసి అప్పుడు వర్క్ చేస్తాం. మీకు చెప్తే వద్దు. నేను ఎంతసేపు అయినా కానీ మన అందరికి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఓకే తప్పేం జరగలేదని ప్రూవ్ చేస్తానికి హ్యూమన్ టెండెన్సీ. ఎందుకు పోతుంది అంటే ముందు పోయేది కాదు కదా. ఎందుకు పోతుంది? ఫీజు పోయినప్పుడు మన వాళ్ళు ఒకసారి యాక్సెప్ట్ చేసుకుని మన వెంటనే 5 నిమిషాల్లో ఇచ్చేస్తాం. అది అప్పుడప్పుడు చూస్తా సార్. ఇది ఒకటి కాదండి. మీరు ఓవరాల్ అది సీఎండీ గారి దాకా వెళ్తున్నారు. అది ఇది ఎలా ఉందని చెప్పి మిగతా కాన్స్టిట్యూన్సీస్ కలుపుతున్నారు. లేదండి, వర్క్ పై తీసుకొచ్చారు. ఎంత జరిగింది, ఎప్పుడు జరిగింది? అప్రూవల్స్ వచ్చినాయా? ఓకే. ఇవన్నీ వాళ్ళు కింద పడి డొల్లుతున్నారు. ఓకే, రోడ్లు మరీ దారుణం. అన్నింటిలో దాని ద్వారా చెప్పలేదు. కొంచెం పనులు అంటే కనుక దాని నుంచి అవటం అనేది చాలా క్లిష్టంగా ఉంది. సిగ్నల్ అన్నారని లేకపోతే జనరల్గా తమ దృష్టికి లేకుండా నేను చేస్తాను సార్.
నేను ఒప్పుకున్నాడు. ఏమన్నా కొద్దిగా రిక్వెస్ట్గా 2-3 సార్లు అటెంప్ట్ చేసాము, కుదరలా. నేను పర్సనల్గా వెళ్ళాను సార్, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఈవినింగ్ వెళ్ళాను. నేను వెళ్ళి 2 ఇష్యూస్ ఉన్నాయండి ఇట్లాంటి. మచిలీపట్నంలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నేడు బీచ్ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా 2K రన్ ను ప్రారంభించగా ఈ కార్యక్రమంలో భైరవ టీం పాల్గొని యువతను ఉత్సాహపరిచేలా నృత్యం చేయడం జరిగింది. మొదటిసారిగా మచిలీపట్నం తలమానికంగా జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ను సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు అధికారులందరూ సంయుక్తంగా కృషి చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. టూరిజం మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. ఫెస్టివల్ విజయవంతం అయ్యేందుకు గాను భైరవ టీం నాయకులు అయినటువంటి మంచు మనోజ్, నారా రోహిత్, బెలంకొండ శ్రీను మచిలీపట్నం రావడం ఎంతో సంతోషంగా ఉందని వారికి ప్రభుత్వం తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. బీచ్ ఫెస్టివల్ కు ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలని, తద్వారా మన కృష్ణా జిల్లా పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా మరింత పెరుగుతాయని మంత్రి తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మన భారతదేశంలో ఇది 2వ పోర్ట్ అంటే మనకి. అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పోర్ట్ చేస్తున్నారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అలాగే రవినాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్ కి బాగా కండక్ట్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాతోనే డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా భైరవ్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మీకు తెలిసిందే, నారా రోహిత్ గారు, మన శ్రీనివాస్ గారు, నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకమేడ్ల గారి డైరెక్షన్ లో దుమ్ము లేపేస్తుంది ప్రతి ఏరియాలో. అలాగే ఇంకో 1.5 వీక్ లో ఇంకో 1.5 వారం ఉంది. హరిహర వీరమల్లు వస్తుంది. సో అది వచ్చేంత వరకు మన భైరవన్ అలాగే హౌస్ఫుల్స్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అంతా ఇక్కడ పిలిచినందుకు. వీళ్ళకి చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అండ్ వీఆర్ సో హ్యాపీ. మీరు వచ్చిన తర్వాత కూడా ఏపీలో బ్రాండ్లు మారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మనం అంతా ఉంటే అది గుర్తు పెట్టుకోండి, మనం అంతా తెలుగు వాళ్ళం, మనం అంతా ఇండియన్స్. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, వందే మాతరం. లవ్ యూ. నమస్కారం. మనం ఈరోజు మన మచిలీపట్నం తెలియజేసుకుందాం. మరి కార్యక్రమానికి మన జిల్లా బాబా గారు, కొంచెం మీరు అందరూ కూడా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మన స్పోర్ట్స్ ఈవెంట్ అంతా అక్కడ నడిపిస్తున్నటువంటి మన శాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా ఒకసారి గట్టిగా మన అందరూ కూడా
గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక పట్టుదలతో ఏపీఎస్సీలో ఉద్యోగం సంపాదించడమే కాదు ఉద్యోగం వీడి భర్తతో అమెరికాకు వెళ్లిన తన ప్రతిభతో ఇంకా రాణిస్తూనే ఉన్నారు. ఇందుకు గత నెల 26వ తేదీన అమెరికాలోని డల్లాస్ లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్ లో జరిగిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యుఎస్ఏ అందాల పోటీలో ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. గుడివాడకు చెందిన అట్లూరి కృష్ణ ప్రసాద్ శైలజ దంపతులకు మౌనిక విద్యా సాహిత్యాన్ని ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరిలో మౌనిక బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2013లో ఏపీఎస్సీలో ఉద్యోగం సంపాదించి వరంగల్లో ఇరిగేషన్ ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం ఆపరేషన్ భగీరథలో ఇంజనీర్ గా పనిచేసిన ఆమెకు చెన్నైకి చెందిన పరుచూరి జితేంద్ర కుమార్ 2014లో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆమె తన ఉద్యోగాన్ని వీడి భర్తతో 2015లో అమెరికా వెళ్లారు. వెంటనే తన ప్రతిభతో సేల్స్ ఫోర్స్ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించారు. ఆత్మవిశ్వాసం, సేవా లక్షణాలు ఆమెలో ఎక్కువ. అందువల్లనే మౌనిక అమెరికాలో ఉన్న నూజివీడ్లోని స్నేహ రైట్ సంస్థ వారి అనాథ పిల్లల ఆశ్రమానికి తన వంతు సహాయం అందజేస్తూనే ఉన్నారు. మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యుఎస్ అందాల పోటీలో పాల్గొని 1000 మందిని దాటుకుని 25 మంది తుది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. అనంతరం గత నెల 26వ తేదీన జరిగిన తుది పోటీలో 2వ స్థానం సొంతం చేసుకున్నారు. దీంతో గుడివాడలో ఆమె తల్లిదండ్రులు ఆనందోత్సాహాలు మునిగిపోయారు. ఆడవాళ్లు దేనిలోనూ తక్కువ కాదంటూ ఆత్మవిశ్వాసం వల్లే మౌనిక ఈ విజయం సాధించారని చెప్తున్నారు. అట్లూరి కృష్ణప్రసాద్, మా ప్రథమ పుత్రిక అట్లూరి మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యుఎస్ఏ టైటిల్ని సాధించిన సందర్భంలో జరిగేటువంటి ఈ ఇంటర్వ్యూ. తను 1989వ సంవత్సరంలో ఒక కుగ్రామంలో జన్మించి తుంగభద్ర కృష్ణా పరివాహక ప్రాంతంలో పెరిగి నూజివీడు మరియు సెందనూరులో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ చేసి క్యాంపస్లో ఉద్యోగాన్ని సంపాదించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నత ఉద్యోగాన్ని పొంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వరంగల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ చేత మిషన్ భగీరథలోకి తీసుకోబడింది. తన ఈ ప్రయాణంలో 2014వ సంవత్సరంలో మద్రాసుకు చెందిన పరుచూరి జితేంద్ర కుమార్తో వివాహం జరిగిన పిమ్మట ఆయనతో పాటు అమెరికాకి వెళ్ళి స్థిరపడి ఇక్కడ ఉన్న స్థిరమైనటువంటి ఈ ఉద్యోగాన్ని వదులుకొని సాధించాలి అనే తపనతో కృషి చేసి అక్కడ సేల్స్ ఫోర్స్ అనేటువంటి సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది. ఈ ప్రాసెస్లో తను 2 ఆడపిల్లలకు తల్లిగా కూడా మారింది. తను వెలుగుతూ తన చుట్టూ వారిని వెలిగించాలనే తలపుతో నూజివీడులో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమాన్ని దత్తత తీసుకొని దానికి పోషకురాలుగా ఉంటూ ఈ మిస్ అండ్ మిసెస్ తెలుగు కార్యక్రమంలో ప్రవేశించి అనేక వడపోతల తర్వాత ఆ టైటిల్లో 2వ స్థానాన్ని సాధించి మా అందరికీ గర్వకారణమైనందుకు మేము ఇతోధికంగా సంతోషిస్తూ తను ఆనందంగా ఉంటూ తన చుట్టూ వారికి ఆనందాన్ని పంచాలని సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. షాహీ మసీద్ కమిటీ సభ్యులు శాసనసభ్యులు వెనుగండ్ల రామును ఆయన కార్యాలయంలో కలవటం జరిగింది. షాహీ మసీద్ అభివృద్ధి నోచుకోక నమాజ్ కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి మసీద్ పెద్దలు తీసుకొచ్చారు.
మసీద్ అభివృద్ధికి శాసనసభ్యులు వెంగళ రాము సహకరించాలంటూ విజ్ఞప్తి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. గత పాలకులు అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ నిధులు మంజూరు చేయకపోవడంతో మసీద్ అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వంలో అయినా తమ మసీద్ అభివృద్ధికి నిధులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 120 సంవత్సరాల క్రితం కూడా బయట వాళ్ళు ఉన్నారు సార్. ఒట్టి బేగులే కాకుండా బయట వాళ్ళు కూడా ఉన్నారు. 120 సంవత్సరాల క్రితం రికార్డ్ అయింది. అది కొంచెం కట్ రేటింగ్ ఉంటే మొన్న టైప్ చేయించాం. ఈ పాత రేటింగ్ కౌలు ఇచ్చినట్టు ఇప్పుడు 5 కోట్ల నమాజ్కి వచ్చేవాడు బయట వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బేగులు కన్నా బయట వాళ్ళే ఎక్కువ 5 కోట్ల నమాజ్కి ఒట్టి బేగులకి ఇస్తే ఇది ప్రార్థన చేసే మందిరం సార్. అది ఒట్టి మేమే ప్రార్థన చేస్తాం, బయట వాళ్ళు వేయకూడదు రాకూడదు అంటే అది చాలా తప్పు సార్. అందరూ బేగులు వేసాం సార్, ఇద్దరినే బయట వాళ్ళకి వేసాం సార్. సర్దారు కలిసి చేస్తున్నారు. సర్దార్ కలిసి వేరే కమిటీ వేస్తే క్రియేట్ చేస్తున్నారు. సర్దార్తో కలిసి మా దగ్గర వీడియో మన మార్కెట్ డైరెక్ట్ ఇచ్చారు కదా సీనియర్ అక్కడ పిల్లలు కూడా తీసుకొచ్చేసాడు పొలాలు. ఆ టైంలో మేమంతా ఊరోళ్ళని తీసుకెళ్తే బాగుండా ఆపాం సార్. చెరువులు సరదాగా కూడా తమ్ముడు ఫుల్గా తాగేసి మసీదుకి తాళం వేసాడు. 70 మంది మసీదులో ప్రార్థన చేస్తుండగా బయట నుంచి తాళం వేసాడు. 2 అన్నదమ్ములు కలిసి సార్ మా మీద కేసు పెట్టి దీంట్లో మన పర్యావరణ సిబ్బంది వేగులకి వేసాం. ఒక 2 పేరు మాట్లాడుకోవాలి. కంటిన్యూగా మసీదుకి వచ్చేవాడు అమ్మని కలుపుకొని ఎన్నో సంవత్సరాలుగా న్యూ మందపాడు కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు సరైన మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ మందపాడు కాలనీకి చెందిన మహిళలతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకురాలు అరుణ మాట్లాడుతూ న్యూ మందపాడు కాలనీ గుడివాడ టౌన్ పరిధిలో ఉందా లేక రూరల్ పరిధిలో ఉందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్రాగేందుకు మంచినీరు లేక, రోడ్లు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలియజేశారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి అని కోరుతూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ నూతన కూటమి ప్రభుత్వం అయిన న్యూ మందపాడు కాలనీ అభివృద్ధికి నిధులు వెచ్చించి ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందపాడు నివాస మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మందపాడు కాలనీ వాళ్ళు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చారు. ఎంఆర్ఓ గారిని అడగటానికి వచ్చారు. వాళ్ళకి మేము మా సంఘాల తరఫున, మా కమిటీల తరఫున కూడా, మా కాలనీల తరఫున వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి వచ్చాం. ఇంకేంటంటే మందపాడు కాలనీ నుంచి 18 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి రోడ్లు కానీ డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదు, ఇంటి పనులు ఇవ్వలేదు. కనీసం వాళ్ళు మున్సిపాలిటీలో ఉందా పంచాయతీలో ఉందో కూడా వాళ్ళకి తెలియజేయటం లేదు. మనిషి చనిపోయినా పుట్టినా కూడా సర్టిఫికేట్లు అందటం కష్టంగా ఉంది. మాకు తెలియదని చెప్పి చాలామంది తప్పించుకునే పరిస్థితులు దాకా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ వాళ్ళ కాలనీ ఏంటనేది కూడా ఎంఆర్ఓ గారు చెప్పాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంకులు అందరూ కూడా కార్మికులు, కర్షకులు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా మా కమిటీలు, సంఘాలన్నీ కలిపి వాళ్ళతో పాటు మేము ముందుకు నడుస్తాం. కార్మికులకు బోర్డు ఏర్పాటు చేయలేదు. భవన నిర్మాణ కార్మికులకు కూడా బోర్డు ఏర్పాటు చేయమన్నారు, అది చేయలేదు. అట్లాగే కార్మికులకి కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పి వీటన్నిటి మీద రేపు జూలై 9న సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో మేమందరం కలిసి కాలనీల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాము గారు ఇన్నేళ్ల నుంచి మీకు ఎవరు చేయలేకపోయారు, నేను రాగానే చేస్తాను, నాకు ఓటేసి గెలిపించండి అని చెప్పి మా కాలనీలు అందరిని అడిగున్నారు. కానీ సంవత్సరం గడిచినా ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు ముందు చుట్టుపక్కల కాలనీల సమస్యలే తీర్చలేదు. చాలా తీర్చామంటున్నారు.
మరి మా సమస్యలు ఎందుకు తీర్చలేదో కూడా తెలియజేసి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో జూలై 9న సమ్మెతో పాటు ఈ కాలనీ కమిటీలన్నీ కలిపి గుడివాడ బంద్ కూడా ప్రకటించే దిశగా మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలనీకి దొండపాడు కమిటీ కూడా వాళ్ళ మందపాడు కాలనీకి మద్దతు తెలియజేస్తూ ఉంది. మాకు అప్పటి నుంచి ఇప్పటికి మాకు ఏ విధమైన వసతులు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక నీటి పంపు వసతి లేదు, కనీసం ఇంటి పన్ను కూడా లేదండి. ఏదైనా కావాలి అంటే మేము ఎటు కాని వాళ్ళం అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు దేనికి చందలని అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మీరైనా అర్థం చేసుకుని మమ్మల్ని దయచూసి మా వంక చూసి మాకు ఇంటి పన్ను, డ్రైనేజీ, రోడ్లు ఇప్పించండి. ఇంటి పన్ను కొత్త కాలనీ నుంచి వచ్చామండి. వెళ్లపాడులో ఈ శివారులు ఇచ్చారు కాలనీ. ఇచ్చి వాళ్ళకి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి వసతులు కల్పించట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మమ్మల్ని ఏ విధంగానూ ప్రతి రాజకీయ నాయకులు వచ్చినప్పుడల్లా మేం చేస్తామనే వాళ్లే కానీ మాకైతే ఇప్పటి వరకు 1 ఇయర్ గడిచిందండి. ఈ 1 ఇయర్ నుంచి కూడా మాకు ఎటువంటివి కూడా వేయలేదు. ఇప్పటికి మాకు 2007లో ఇచ్చారు మాకు ఆ స్థలాలు. 2007 నుంచి ఇవాళకి మాకు ఇచ్చిన సదుపాయాలు ఏంటంటే ట్యాంకీ ద్వారా వాటరు, కరెంట్ లైట్లు పోతే కూడా ఎప్పుడో మేము కంప్లైంట్ ఇస్తే తప్ప మాకు ఎవరు వచ్చి చేసేవాళ్ళు ఉండరు. మేము ఒక మనిషి చనిపోయారంటే కనీసం ఒక మనిషి చనిపోతే డెత్ సర్టిఫికేట్ అది కూడా మాకు అందదు. ఇంటి రోడ్లు ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకులు వచ్చినప్పుడల్లా ఏమంటున్నారంటే అమ్మ ఎలా ఉంటున్నారో అని అడుగుతున్నారు కానీ గెలిచిన తర్వాత మా పరిస్థితి ఏంటనేది కూడా ఎవరు చూడట్లా. మాకు రోడ్లు వసతులు కల్పించండి, డ్రైనేజీలు ఇప్పించండి, మాకంటూ ఒక అడ్రస్ కల్పించండి. ఇంటి పన్ను మీ అందరికీ మేము సౌన్యంగా నిర్మించుకునేది ఏంటంటే రాజకీయ నాయకులకి మాకు రోడ్లు కల్పించండి, మాకు ఒక అడ్రస్ ఇప్పించండి. మాకు 2 సంవత్సరాలు అయిందండి ఆ ఖాళీ ఇచ్చి. ఎంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, ఎంతమంది మంత్రులు మారుతున్నారు, అందరూ మారుతున్నారు కానీ మా జాతకాలు మాత్రం మారట్లా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసినట్టే ఉండదు. ఇదిగో వేస్తున్నాం అంటారు, అదిగో వేస్తున్నాం అంటున్నారు, చుక్క బొమ్మ చూపిస్తున్నారు కానీ మాకు మాత్రం చేసే మేలేం కనపడతారు. అక్కడ ఎన్నాళ్ళ నుంచి పాముల్లో జర్రులు అట్లా ఉంటున్నాం కానీ ఏమి పట్టించుకొని మా రైతులు మాకెందుకండి ఇచ్చారు ఆ స్థలాలు. అక్కడ మేము ఎలా ఉండాలి పిల్లలతో తెల్లలతో ఎన్నిసార్లు నుంచి చదువుతారు. అసలు ఒక్క రైతులు కూడా పట్టించుకున్నది లేదు. అసలు ఒక్క నాయకుడు కూడా ఇదిగో వస్తున్నాం అంటారు, ఎదుగో వేస్తా ఉంటారు, అది వస్తారు. ఎక్కడికైనా సరే ఇది మా ఖాళీలో లేదు, ఇది మా పరిధిలో లేదు. ఏ పరిధిలో లేనప్పుడు ఎట్లా ఇచ్చారు ఖాళీ? అసలు మాకు ఎలా ఇచ్చారు, ఎలా చేశారు? ఇక కట్టపతి లాగేసుకుంటారని బెదిరించారు. బెదిరించినట్టు చేయాలని తెలియదా? న్యాయం చేయాలి కదా. న్యాయం చేస్తారని నాళ్ళ నుంచి చూస్తున్నాం, 18 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం. ఎవరైనా సరే చేస్తారేమో, వచ్చిన నాయకులు అందరూ చేస్తారు చెందుతారని చెప్పి ఇప్పటి వరకు ఏ నాయకులు చేయట్లేదు. మా పని మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. అసలు మేము ఉండలేకపోతే అక్కడ పిల్లల చల్లారు పెట్టుకొని కరెంటు లేకపోయినా ఏం లేకపోయినా అట్లాగే ఈదులు ఆడుతున్నాం కానీ ఒక్కళ్ళు కూడా మంచి చేయడానికి చూస్తున్నాం. ఎవరికైనా ఎక్కడికైనా ఎల్లుంచుంటే మీ కాళ్ళు మా దాంట్లో లేదమ్మా, మీ కాళ్ళు మా దాంట్లో లేదు. ఇట్లా నాయకులందరికీ చూస్తున్నాం, మంత్రులందరికీ చూస్తున్నాం. ఎవరు కూడా మా దాంట్లో లేదు, మా దాంట్లో లేదు. ఎవరు దాంట్లో లేదు. ఎలాగిచ్చారు మాకు కాలనీ? అసలు ఎలాగిచ్చారు, ఎలా చేస్తున్నారు? రాబో గారు నిన్నగా మొన్న వచ్చి ఇంకేముంది మన సొంత డబ్బులతో రోడ్లు వేపిస్తానన్నారు. అది లేదు, ఇది లేదు, కనీసం ఎక్కడున్నారని కూడా లేదు ఇప్పటి వరకు. మేము వెళ్ళాడితే రాను, మా దాంట్లో లేదమ్మా, కేసులో ఉందంటారు, అదంటారు, ఇదంటారు. ఎవరు చేశారు? మీరు చేసింది మీరే సరి చేసుకోవాలి కదా. అందుకని మేము ఇవాళ రోజున రోడ్డు ఎక్కామండి. మాకు న్యాయం చేయాల్సిందే. ఏమైనా సరే చేసేదాకా వదలము. ఈసారి మాత్రం మాకు చేసిన మాకు మేలు జరగకపోతే మాత్రం వదలము. అది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలంటూ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వెనుగండ్ల. సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో మాట్లాడి నిధులు సమీకరిస్తానంటూ అధికారులకు వెల్లడి. బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. 2K రన్ కార్యక్రమంలో సందడి చేసిన భైరవ సినిమా హీరోలు. యువతతో కలిసి నృత్యం కాసేపు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. న్యూ మందపాడు కాలనీ నివాసుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి న్యూ మందపాడు కాలనీ అభివృద్ధికి నిధులు అందించాలంటూ విజ్ఞప్తి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.